నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది G&L లెర్నింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, రిజల్ట్ అనాలిసిస్, ఉద్యోగులకు ఉపయోగపడే కీలక ప్రభుత్వ నిర్ణయాలు క్లియర్గా, సింపుల్గా మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో ఇక్కడ మీరు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, టెంపరీ ఉద్యోగులైతే లేదా మీ కుటుంబంలో ఎవరో ఈ విధంగా పనిచేస్తుంటే ఈరోజు ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనది. మిత్రులారా, ఇటీవల కాలంలో ఒక విషయం చాలా గట్టిగా చర్చకు వస్తుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి, వారికి ఉద్యోగ భద్రత, జీతాల సమస్య, ప్రభుత్వం తీసుకోబోతున్న కీలక నిర్ణయం. అదేంటంటే తెలంగాణ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇది ఎందుకు అవసరమైంది, దీనివల్ల ఎవరికి లాభం, ఇది రెగ్యులరైజేషన్ కాదా అనే దాని గురించి ఇక్కడ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఈ వీడియోలో మనకి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏ మేజర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇన్ తెలంగాణ అండి. సో ఇక్కడ దీంట్లోకి వెళ్ళినట్లయితే మనకి తెలంగాణ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఫేసింగ్ ఇష్యూస్ లైక్ low salaries, job insecurity, delayed payments, same work but unequal pay and benefits compared to regular employees. Government recognized this as a serious concern. సో ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో మిత్రులారా ముందుగా ఈ స్లైడ్లో మనం ప్రస్తుత పరిస్థితి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు లక్షల సంఖ్యలో ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిస్, అవుట్సోర్సింగ్ బేసిస్ మీదే పనిచేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ ఆఫీసులో, ఆసుపత్రుల్లో, మున్సిపాలిటీలలో, స్కూళ్ళు, కాలేజీలలో రెగ్యులర్ ఉద్యోగులు చేసే పనులే చేస్తున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒకే పని చేసిన రెగ్యులర్ ఉద్యోగికి ఒక జీతం, అవుట్సోర్సింగ్ ఉద్యోగికి చాలా తక్కువ జీతం. అంతేకాకుండా అది ఉద్యోగి భద్రత లేదు, టైంకి జీతం రావడం లేదు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కూడా లేవు. సో మధ్యలో ప్రైవేట్ ఏజెన్సీలు ఉండటంతో ఉద్యోగి కష్టపడిన లాభం మాత్రం ఏజెన్సీలకే వెళ్తుంది. ఇది చాలా కాలంగా కొనసాగుతున్న అన్యాయం. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా గమనించిందండి. సో ఇక్కడ మనకి తెలిసిన దాని ప్రకారం ఇది మొత్తం కూడా క్లియర్ కట్గా ఉంది. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ డెసిషన్ అండి. గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుందంటే ప్రపోజల్ టు ఎస్టాబ్లిష్ ఏ డెడికేటెడ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్. ఎయిమ్ ఈజ్ టు బ్రింగ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్, రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్, క్రియేట్ ఏ centralized and transparent system, improve accountability in recruitment and salary payments. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఈ స్లైడ్ ప్రకారం ఈ సమస్యలన్నిటినీ చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవాలని భావిస్తుందండి. అదేంటంటే ప్రత్యేకంగా ఒక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం. ఇప్పుడు ఏర్పాటు చేయడం అనేది దీని అర్థం అండి. ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే ఇప్పటి వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రైవేట్ ఏజెన్సీల చేతుల్లో ఉండేవి. ఇకపై ఈ ప్రభుత్వం నేరుగా బాధ్యత తీసుకుంటుంది. అంటే రిక్రూట్మెంట్, జీతాల చెల్లింపు, సర్వీస్ కండిషన్స్ ఇవన్నీ ఒకే ప్రభుత్వం నియంత్రణలోకి వస్తాయి. దీనివల్ల మధ్యలో ఉన్న ఏజెన్సీలు తొలగిపోతాయి లేదా వారి పాత్ర చాలా తగ్గిపోతుంది. ఇది ఒక సెంట్రలైజ్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ సిస్టంగా మారుతుందండి. సో ఇక్కడ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్లయితే బెనిఫిట్స్ అండ్ ఇంపాక్ట్. సో ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి, దాని ఇంపాక్ట్స్ ఏంటి అనేది చూద్దామండి. బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి టైమ్లీ అండ్ ట్రాన్స్పరెంట్ శాలరీ పేమెంట్స్ అనేవి, రిడక్షన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ బై ప్రైవేట్ ఏజెన్సీస్, యాక్సెస్ టు ఈపీఎఫ్, ఈఎస్ఐ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, ఇంప్రూవ్డ్ జాబ్ సెక్యూరిటీ అండ్ సర్వీస్ కండిషన్స్, ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ అరౌండ్ 5 lakh ఎంప్లాయీస్ ఇన్ తెలంగాణ. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ వస్తే ఉద్యోగులకి ఏం లాభం,
మొదటిది జీతం టైంకి వస్తుందండి, ఎందుకంటే ప్రభుత్వం నేరుగా చెల్లిస్తుంది. రెండవది ఏజెన్సీల దోపిడీ తగ్గుతుంది, మధ్యలో కమిషన్స్ కటింగ్స్ కూడా ఉండవు. ఇక మూడవది వచ్చేసరికి ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ లాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందే అవకాశం అయితే ఉంటుంది. ఇక నాలుగోది అయితే ఉద్యోగ భద్రత కొంతవరకు మెరుగవుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ నిర్ణయం అమలైతే వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఊరట్లాగా ఉంటుందండి. సో ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్లయితే క్లారిఫికేషన్ అండ్ కన్క్లూజన్ అండి. క్లారిఫికేషన్ అండ్ కన్క్లూజన్ అంటే ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఇమీడియట్ రెగ్యులరైజేషన్, ఎంప్లాయీస్ విల్ నాట్ బికమ్ ఏ పర్మనెంట్ ఇన్స్టెంట్లీ, హౌఎవర్ ఇట్ ఈస్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్స్ లాంగ్ term job stability. Government talking direct responsibility is a landmark reform, positive impact on employee welfare and public services. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి మిత్రులారా, ఇది వెంటనే ఉద్యోగం రెగ్యులర్ చేయడం కాదు, అందరికీ పర్మనెంట్ పోస్టులు ఇవ్వడం కాదు, కానీ భవిష్యత్తులో రెగ్యులరైజేషన్ దిశగా ఇది ఒక బలమైన అడుగు. ఇంతవరకు ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ల విషయంలో బాధ్యత పూర్తిగా తీసుకోలేదు, కానీ ఇప్పుడు ప్రభుత్వం నేరుగా బాధ్యత తీసుకోవడం ఇది ఒక ల్యాండ్ మార్క్ రిఫార్మ్. ఇది ఉద్యోగుల గౌరవాన్ని పెంచుతుంది, ఇది ఉద్యోగుల జీవితంలో స్థిరత్వం తీసుకొస్తుంది, ఇది పబ్లిక్ సర్వీస్ని కూడా బలపరుస్తుందండి. మొత్తానికి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనేది ఉద్యోగుల కోసం తీసుకునే ఒక ముఖ్యమైన పాజిటివ్ నిర్ణయం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ నిర్ణయం పూర్తిగా అమలైతే తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుకు ఒక కొత్త దిశలోకి వెళ్తుందండి. సో ఇలాంటి మీరు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది. మీలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ అప్డేట్స్ కోసం G&L లెర్నింగ్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.